ఓం శ్రీ గణేశాయ నమః, ఓం శ్రీ సరస్వత్యై నమః, ఓం శ్రీ గురుదత్తాత్రేయాయ నమః, ఓం శ్రీ లక్ష్మీనరసింహాయ నమః. 21 మార్చ్ 2026 శనివారం యొక్క దిన విశేషము మరియు పంచాంగము. దిన విశేషం ఏంటంటే, చాలామంది భార్యాభర్తలు కోర్టులో కేసు వేసుకొని విడిపోదామని అనుకుంటున్నారు. దయచేసి విడిపోకండి. విడిపోవడం మన సంస్కృతి కాదు, మన సాంప్రదాయం కాదు. కాబట్టి కలిసి ఉండాలని ఏమన్నా ఆలోచన ఉంటే భార్య కానీ భర్త కానీ వాళ్ళు ఆంజనేయ స్వామి ఆలయంకి వెళ్ళి తమలపాకు దండ ఒక 51, 54 తమలపాకులతో దండ వేసి ఆ దండ స్వామికి సమర్పించి 18 ప్రదక్షిణాలు వేయండి. ఆంజనేయ స్వామికి వేసి ఆ తమలపాకుల మాల అడిగి తీసుకొని ఇంటికొచ్చి రోజుకొక తమలపాకులో కొంచెం సోంపు వక్కపొడి వేసుకొని తింటూ ఉండండి. మీకు ఆ ఆకులు అయిపోయేంత వరకు మంచి శుభవార్త వస్తుంది. కలిసి ఉండే ప్రయత్నమే చేయండి, శుభం. అయితే పంచాంగం ఏంటంటే, స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, చైత్రమాసము. ఈరోజు బ్రాహ్మీ ముహూర్తము తెల్లవారి 4:23 నుంచి 5:13 ఉంటుంది. ఈరోజు సూర్యోదయం ఉదయం 6:04, సూర్యాస్తమయము సాయంత్రం 6:05. ఆ తర్వాత మీకు తిథి వస్తుంది. ఈ తిథి శుద్ధ త్రయోదశి. ఇది రాత్రి 2:14 వరకు ఉంటుంది. దాని తర్వాత మీకు చవితి వస్తుంది. వారము మందవాసర లేదా స్థిరవాసర అన్నారు. ఆ తర్వాత నక్షత్రము ఇది అశ్విని నక్షత్రము. ఇది రాత్రి 2:56 ఉంటుంది. దాని తర్వాత మీకు భరణి నక్షత్రము వస్తుంది. దాని తర్వాత యోగము ఇది ఐంద్రం యోగము. ఇది రాత్రి 9:11 వరకు ఉంటుంది. దాని తర్వాత మీకు వైధృతి అనేటువంటి యోగము వస్తుంది. ఆ తర్వాత కరణము ఇది తైతుల కరణము. ఇది మధ్యాహ్నం 3:11 వరకు ఉంటుంది. దాని తర్వాత గరిజకరణము అనేటువంటి కరణము వస్తుంది. ఆ తర్వాత శుభ సమయము ఇది ఉదయం 7:41 నుంచి ఉదయం 8:04 వరకు ఉంటుంది. ఆ తర్వాత రాహుకాలము ఇది ఉదయం 9 నుంచి ఉదయం 10:30 వరకు ఉంటుంది. దాని తర్వాత యమగండము ఇది మధ్యాహ్నం 1:30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటుంది. దాని తర్వాత దుర్ముహూర్తము ఇది ఉదయం 6:04 నుండి ఉదయం 7:40 వరకు ఉంటుంది. ఆ తర్వాత వర్జము ఇది రాత్రి 11:08 నుంచి రాత్రి 12:39 వరకు ఉంటుంది. ఆ తర్వాత అమృత ఘడియలు ఇది రాత్రి 8:05 నుంచి రాత్రి 9:36 ఉంటుంది. ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి, కమెంట్ చేయండి. శుభం.